మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మే మాసం ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ముందుగా ఈ మాసంలో ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉండబోతున్నాయి? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మే మాసంలో ముందుగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనే విషయం కనుక మేషం నుంచి చూసుకుంటే, మేషం వారికి 12వ స్థానంలో శని కుజుడు ఉన్నారండి. ఈ కుజుడు 12వ తేదీ నుంచి మేషంలోకి వచ్చేస్తున్నాడు. అదేవిధంగా ప్రజెంట్ రవి బుధులు కలిసి ఉంటారు మే మాసంలో. అయితే ఈ మే మాసంలో ఉండేటువంటి రవి బుధులు 15వ తేదీ వరకు 14వ తేదీ వరకు ఉండి 14వ తేదీ నుంచి వృషభంలోకి వెళ్ళడం, మరియు వృషభంలో శుక్రుడు ఉంటూ ఆయన దాదాపుగా 14కి ఆయన కూడా గురువుతో కలిసి ఉండడం, శుక్రుడు కూడా పంచమంలో కేతు, లాభంలో బుధుడు ఉన్నాడు చెప్పాలంటే. సో ఈ గ్రహాల కలయిక. ఇంకోటి ఏంటంటే ఈ నెలంతా కూడా చంద్రుడు తులారాశి నుంచి మరలా ఒక రౌండ్ మొత్తం 12 రాశులు తిరుగుతాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి, అట్లాగే అందులో ముఖ్యంగా ఈ మేషం వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ ఎప్పుడైతే 12వ స్థానంలో ఉన్నాడో కుజుడు శనితో, ఇక్కడ వీళ్ళు ఖర్చు విషయంలో అంటే 12వ తేదీ వరకు వీళ్ళు ఏదైతే ఖర్చు పెడతారో, దేని మీద అయితే మదుపు పెడతారో, అది గృహం అనుకోండి, వాహనం అనుకోండి, బంగారం అనుకోండి, వాటి మీద చేసే ఇన్వెస్ట్మెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మే 12వ తేదీ వరకు. మరి రాశిలో మే 14 వరకు రవి బుధులు ఉన్నారుగా, ఇది కొంతవరకు వీళ్ళకి పేరు ప్రఖ్యాతలు, ఒక మెడల్స్ రావడము, పేరు ప్రఖ్యాతలు రావడము, ఇటువంటి వాటిని అన్నింటిని కూడా ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదే కాకుండా ఇక్కడ కొంత ఈ బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి కొంచెం నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేవారు మాత్రం కొద్దిగా చూసుకోవాలి. అయితే ఈ 14వ తేదీకి 2 గ్రహాలు మారడం, 12వ తేదీకి రవి కుజుడు రాశిలోకి వస్తున్నందుకు 12 తర్వాత తెలియకుండానే కొంచెం ఉష్ణం పెరగడం మనిషిలో. అదేవిధంగా కొంతమంది చూడండి, వాళ్ళకి వేడి స్వభావం అనే కాకుండా కోప స్వభావం, వాళ్ళలో బీపీ లెవెల్స్ పెరగడం, కొంతమంది బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉండేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి 12 నుంచి, ఎందుకంటే కుజుడు రాశిలోకి వస్తున్నాడుగా. అలాగే ధనపరమైనటువంటి విషయాల్లో చూసుకుంటే బిజినెస్లు చేసేటువంటి వ్యాపార రంగాల్లో, అందులోనే ముఖ్యంగా ఆన్లైన్లో చేసే బిజినెస్ చేసేటువంటి వారికి చాలా బాగుంటుంది. గతంలో ఏర్పడిన చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ లాంటివి 14వ తేదీ నుంచి కొంతవరకు బాగుంటాయి, భార్యాభర్తల మధ్య ఉంటాయి. అయితే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో 10, 11, 12, 13, 14 తేదీల్లో ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునే విషయంలో, వాహనం మీద వెళ్ళేటప్పుడు, నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. ఆది మరియు మంగళవారాలు, పంచమ స్థానంలో కేతువు రవిరాశిలో ఉన్నాడు కాబట్టి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఈ నెలలో వీళ్ళకి అప్పులు లభిస్తాయి. అప్పు కొంతవరకు క్లియర్ చేసుకోవడానికి కూడా ఆస్కారం పెరుగుతూ ఉంటుంది. ఈ నెలలో 14వ తేదీ లోపల వీళ్ళు ఏదైనా వివాహం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఎందుకంటే సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు 2లో ఉన్నాడు. దీనివల్ల కేవలం వివాహం కోసం చేసే ప్రయత్నం ఒకటే ఫలించడమే కాకుండా వీళ్ళకి పార్ట్నర్స్ మూలంగా, లేకపోతే జీవిత భాగస్వామి మూలంగా కొంతవరకు ఆర్థికంగా వచ్చే కొంత సపోర్ట్ వీళ్ళకి లభించడము, ఇటువంటివి ఉంటాయి. కాకపోతే వీళ్ళకి ఏదైతే ఇప్పుడు ఉద్యోగ సంబంధించినటువంటి అంశంలో ఈ దశమాధిపతి 12వ స్థానంలో లగ్నాధిపతితో ఉన్నందుకు ఉద్యోగం విషయంలో అభివృద్ధి రావాలన్నా, కొత్త ఉద్యోగం రావాలన్నా ఉన్న ప్రదేశంలో కాకుండా వేరే ప్రదేశాలకు కనుక వెళ్తున్నట్లయితే బాగుంటుంది. ప్రారంభంలో కొంత, ఈ నెలలో కొంత, స్టార్టింగ్లో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ తర్వాత కొత్త ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా లభిస్తాయి. వ్యాపారం ఏదైనా ప్రారంభం చేసుకోవడానికి వీళ్ళ పర్సనల్ చార్ట్లో అసలు ఏముందో తెలుసుకొని కనుక ప్రారంభిస్తే మంచి ఇదే ఉంటుంది. చెప్పాలంటే హెల్త్ పరంగా ఎలా ఉంటుంది? కొంచెం నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంటాయండి, కొద్దిగా నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్. ఎందుకంటే బుధుడు లగ్నంలో ఉన్నాడు కదా, ఎంతైనా 6వ అధిపతి కదా. ఉష్ణం పెరగడము, ఎందుకంటే కుజుడు ఒకటి వస్తున్నాడు రాశిలోకి, రవి ఆల్రెడీ ఉన్నాడు. రవి ఇక్కడ పంచమాధిపతి అయినందుకు కొంచెం సంతానం కోసం చేసే ప్రయత్నము, రాజకీయంగా మంచి పలుకుబడి, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. స్కిన్ రిలేటెడ్ ఇలాంటివి కొంచెం చూసుకోవాలి హెల్త్ విషయంలో కనుక చూసుకుంటే. అది శత్రువులు ఎవరు గురుగారు? ప్రజెంట్ ఎవరి వల్ల వీళ్ళు ఎక్కువగా మోసపోతున్నారు, నష్టపోతున్నారు? ఒకటండి, వీళ్ళు ఎవరికైతే అప్పిస్తారో వాడే శత్రువుగా మారుతాడు ఇప్పుడున్న కండిషన్లో. ఎందుకంటే బుధుడు లగ్నంలో ఉన్నాడుగా ఈ మాసంలో, పర్టికులర్గా మీకు 14వ తేదీ వరకు. సో 14వ తేదీ వరకు
అప్పు ఇవ్వడం, అప్పిచ్చి వాడి ద్వారా మనం ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయించడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కొంత శత్రుత్వాలు, ఉద్యోగంలో చేస్తున్న ఉద్యోగంలో కొలిక్కే ఇప్పటివరకు స్నేహంగా ఉన్నాడేంటి ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏంటి అనేటువంటివి కొన్ని అనుభవాలు వీళ్ళకి ఎదురవుతూ ఉంటాయి. స్టూడెంట్ పరిస్థితి ఏంటంటారు? స్టూడెంట్స్ అయితే ముఖ్యంగా వీళ్ళు కోర్సెస్ తీసుకునే విషయంలో 10 నుంచి 15వ తేదీ వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయాల్లో ప్రయాణం చేసేటప్పుడు, వాహనం మీద వెళ్ళేటప్పుడు కొన్ని అపోహలకు పోయి కొన్ని తప్పుడు దారులు పడుతూ ఉంటారు. అదొక ముఖ్యంగా వ్యసనాల బారిన పడే ఛాన్సెస్ ఉంటుంది 10 నుంచి 15వ తేదీ మధ్యలో. ఈ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. పక్క వాళ్ళ సలహాలు తీసుకోవడం అంటే ఒక సజెషన్గా తీసుకుని ముందుకెళ్తే పర్వాలేదు అంటారు, లేదంటే బ్యాక్ ఫైర్ అవుతాయి అంటారు? ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడుండే కండిషన్లో వీళ్ళ సొంత తెలివి కంటే కూడా వీళ్ళని మంచి తోవలో వీళ్ళు నడిపిస్తారనే నమ్మకస్తుల్లో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడమే మంచిది. ఎందుకంటే పంచమంలో కేతు ఉన్నాడు కదా, కేతు ఉన్నప్పుడు ఏమవుతుందంటే చిత్ర విచిత్ర గ్రహము, మ్యాజికల్ ప్లానెట్ అంటారు కేతువుని. సో ఎప్పుడైతే మ్యాజికల్ ప్లానెట్ పంచమంలో ఉందో మనము సంశయిస్తూ ఉంటాం, ఇది చేయమవద్దా అని. అప్పుడు నిష్ణాతులైన వాళ్ళని, కొంచెం దాని మీద అనుభవం ఉన్న వాళ్ళని, దాని మీద పట్టున్న వాళ్ళని కనుక అడిగి ఇది నా పరిస్థితిని ఓపెన్గా చెప్పాలి. ఇప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అక్కడ వాళ్ళకి జరిగిన సంఘటన కానీ వాళ్ళు ఎదుర్కొంటుంది కానీ మొత్తం చెప్పరు. సగం చెప్పి వదిలేసి సగం చెప్పి నాకు దీనికి సలహా ఇవ్వండి అంటే వాళ్ళు ఆ సగం విని సగం సలహా ఇస్తారు. పూర్తిగా చెప్తే ఓహో ఇలా అయిందా, అయితే నీకు ఇలా ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి, లాయర్ దగ్గరికి, ఆస్ట్రాలజర్ దగ్గరికి, పెద్దల దగ్గర సలహా తీసుకునేటప్పుడు పూర్తిగా చెప్పకుండా మీరు కనుక సలహాకి వెళ్తే ఆ సలహా ఫలించదు. అది టర్నింగ్ పాయింట్ ఏదన్నా ఉంటుందంటారు ప్రస్తుతానికి వీళ్ళకి? అంటే ఒకటండి, ఇక్కడ లగ్నంలో రవి ఉంటున్నాడు ఈ నెల 14వ తేదీ వరకు. సో మొదటి 2 వారాలు రవి యొక్క ప్రభావం పాజిటివ్గా ఉంది. తర్వాత మొదటి 2 వారాలు శుక్రుడు యొక్క పాజిటివ్నెస్ బాగుంది. కాబట్టి నన్ను అడిగితే కొంచెం ధనపరంగాను, కీర్తిపరంగాను ఈ నెల కొంత బాగుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కొంచెం ఖర్చులు చేసే విషయంలో 12వ భావంలో ఎప్పుడైతే శని కుజులు ఉన్నారో దీని ప్రభావం కూడా కొంతవరకు ఇబ్బందినిస్తుంది. ప్రస్తుతానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా విశేషంగా వీళ్ళకి కలిసి వస్తుంది? తప్పకుండా అండి. ఇక్కడ మొట్టమొదటిగా నేను చెప్పేది ఒకటే, గణపతిని, సూర్య భగవాను ఎక్కువ ఆరాధిస్తూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఉలవలు దానంగా ఇవ్వడం, పెసలు దానంగా ఇవ్వడం చేస్తుంటే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు. ప్రధానంగా వీళ్ళకి కొంచెం మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయి అన్నప్పుడు ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయ నమః అనే మంత్రం చేసుకోవడం ఉత్తమము. ఓకే గురుగారు, అలాగే వృత్తిపరంగా ఎంత చేసినా కూడా మాకు ఉద్యోగంలో పెద్దగా డెవలప్మెంట్ ఉండట్లేదు, జీతం పెరగట్లేదు, ఎంతో కాలంగా ఇలాగే ఉంటున్నాము అని అనుకునే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఒక్కసారిగా వృత్తిపరంగా వాళ్ళకి డెవలప్మెంట్ చెందాలంటే ఏం చేస్తే బాగుంటుంది? వృత్తిపరమైనటువంటి డెవలప్మెంట్స్ బాగా వీళ్ళకి కలగాలి అంటే సింపుల్గా ఒకటేనండి, వీరు ప్రత్యేకంగా వృత్తికి సంబంధించినటువంటి విషయంలో డెవలప్మెంట్కు మాత్రం వీళ్ళు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనే మంత్రం చేసుకోవడము, శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉంటే వృత్తిలో మార్పుల విషయంలో కానివ్వండి, వృత్తిలో ఉండేటువంటి స్ట్రెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా తగ్గుతాయి. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.